అర్థమైందని అని చెప్పారు. అంటే బోసుడికి అన్నమాట తప్పు కానప్పుడు ఇదే బోసుడిక చంద్రబాబు నాయుడు, ఇదే బోసుడిక నారా లోకేష్, ఇదే బోసుడిక పట్టాభి మేము అంటాం. తప్పే ఉంది సార్. ఇప్పుడు బోషడికి అంటే తప్పు కాదు, ఒక మాట, బోషడికి అంటే తప్పు కాదు అనుకున్న వాళ్ళకి అది వేరు. అది తప్పు అని తెలిసిన మీ వైసీపీ నేత, మీ అధినేత చెప్పాక మీరు ఎలా మాట్లాడతారు కదా? అదే అదే వినండి సార్. తప్పని విషయం మాకు తెలుసు. తప్పని విషయం తెలిసే అంటున్నారనమాట మీరు. తప్పు కాదు, తెలిసే ఆ బండ భూత్ అని తెలిసే అంటున్నారనమాట మీరు. సార్ భూత్ అని తెలుసు అన్నాడా అనలేదా బోసుడికి గాడు? ఆ బోసుడికి పట్టాక గాడు. సరే వదిలేండి, ఆ గోల వదిలేండి. భూత్ అని తెలియక అన్నాడా? సరే సరే, మళ్ళీ మాట్లాడతాం మీతో. మళ్ళీ సమయం లేదు మనతోటి. ఇస్తాను చెప్పండి. పీపీపీ మోడల్లో వస్తుంది సార్. ఒక మాట లక్ష్మీరావు గారు, పీపీపీ మోడల్లో ప్రభుత్వం యొక్క ఓటా ఎంత, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన ఓటా ఎంత, వీళ్ళు ఇచ్చిన జీవో ఏదైతే 590 జీవో ఉంది కదా, జీవో నంబరు, దాన్ని చూపించమని చెప్పండి. ఎస్ మీరు అడిగిన దానికి మనం మాట్లాడతాం. చూపించమని అధికార ప్రతినిధి వస్తారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఆయనతో ఒకటి మాట్లాడచ్చు. మనతోటి ఫోన్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. నమస్కారం సార్, మీకు ప్యానల్ ఉన్న ప్రతినిధులందరికీ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ఈ పీపీపీ విధానం గురించి కోటి సంతకాల సేకరణ ఢిల్లీలో ఒకలాగా గల్లీలో ఒకలాగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ టీడీపీ నేతలు కావచ్చు, మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు కావచ్చు, రకరకాలుగా ఇప్పటికే కౌంటర్స్ ఇచ్చిన పరిస్థితి. మరి ఇప్పుడు అధికార ప్రతినిధిగా ఉన్న లక్ష్మణ్ రావు గారు కూడా మాట్లాడింది కూడా మీరు విన్నారు. మీరేమంటారో చెప్పండి ప్లీజ్. సార్, ఇక్కడ ప్రతిపక్షం చేసే ప్రతి పోరాటానికి కూడా మీడియా సంస్థలు కావచ్చు, మేధావులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు ఖచ్చితంగా సమర్థించాలి సార్. ఎందుకంటే ప్రతిపక్షం చేసే పోరాటం ప్రజలకు సంబంధించింది కాబట్టి. సో మన ప్రతిపక్షం ఈ మీడియా, ఈ అధికార ప్రజలు అందరూ కలిసి పోరాడితే ప్రజలు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలి కూడా. అయితే వీళ్ళ చేస్తున్న పోరాటం ఏంటి అనేది చూద్దాం సార్. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం లేదు, వైసీపీ ప్రభుత్వం ఉందని అనుకుందాం సార్ కొంతసేపు, రైట్? ఈ 17 మెడికల్ కాలేజీలు అయిపోయినాయి అనుకుందాం ఈ రోజుకి. ఈ 15 మెడికల్ కాలేజీలు అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన జీవోస్ ప్రకారం అది 107, 108 ఏదో జీవోస్ ఉన్నాయి. దాని ప్రకారం అడ్మిషన్ ప్రాసెస్ ఏంటండి? 100 సీట్లు ఉంటే అందులో 50% సెంట్రల్ గవర్నమెంట్, అదే నేషనల్ కోటాకి వెళ్ళిపోతాయి వేరే స్టేట్స్ లో ఉన్న కాలేజీకి. మిగిలిన 85లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ప్రకారం చెప్తున్నా, మిగిలిన 85%లో 50% జనరల్ కోటా అండి. అంటే సీటు, ఒక్కొక్క సీటు 15,000 కోటా, 15,000 రూపాయలు దాంట్లోది, రైట్? ఆ 80%లో మిగిలిన 50%లో 35% ప్రైవేట్ సీట్లు అండి. అంటే ఒక్కొక్క సీటు 12 లక్షలు ఫీజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన సీటు కోటా ప్రకారం. మిగిలిన 15% ఎన్ఆర్ఐ కోటా, ఒక్కొక్క సీటు 20 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన రేట్ అండి. ఇప్పుడు ఈ పీపీపీ విధానంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కదండి కొనసాగిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయించారో ఇప్పుడు 15% సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళి సెంట్రల్ కోటాకి వెళ్ళిపోతుంది, ఎంసీసీ ఇది దాని కోటా, ఆ కోటాలోని. మిగిలిన 80%లో 85%లో 50 సీట్లు అంటే ఇంచుమించు 42 సీట్లు అంటే దీంట్లోమో 15,000 దాంట్లోది, రైట్? మిగిలిన ఎన్ఆర్ఐ కోటా అది 12 లక్షల సీటు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. ఎన్ఆర్ఐకి 20 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. మరి ఎక్కడ అన్యాయం జరిగేస్తుంది సార్? నాకు అర్థం కావట్లేదు. మరి జరిగిన అన్యాయం, ఒకవేళ అన్యాయం అంటూ జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన రేటే కదా, దానికి బాధ్యులు జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవుతారు సార్? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పేద విద్యార్థికి అన్యాయం జరుగుతుంది, జరిగితే మరి 17 కాలేజీల్లోనే కాదు కదా, రాష్ట్రంలో చాలా మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మరి అన్నాటి మీద ఉద్యమం ఎందుకు చేయట్లే? ఇప్పుడు 20-30 కాలేజీలు ఉన్నాయి, అన్ని కాలేజీలు కూడా పబ్లిక్ చేయమని చేయాలిగా. ఈ 10 కాలేజీలు వైసీపీ యొక్క ఉద్దేశం ఏంటి అసలు? మీరు ముందు సబ్జెక్ట్ నేర్చుకొని వస్తే మంచిది.
సార్ మీరు మాట్లాడుకుంటే అసలు మీరు మీరు మాట్లాడుకోండి, పూర్తిగా మమ్మల్ని సబ్జెక్ట్ తీసుకోండి, తెలుసుకొని మీరు మీరు మాట్లాడొద్దు, మేము మాట్లాడామా? పూర్తిగా సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడితే మంచిదండి. అరగర మాట్లాడుతూ అరగర మాట్లాడుతూ మీరు మాట్లాడిన సబ్జెక్ట్ పూర్తిగా తెలుసుకుంటే ఒక్క నిమిషం చెప్తే మంచిది. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడినివ్వండి. మీ టైంలో ఆయన మాట్లాడలేదు కాసేపు ఆయన మాట్లాడినివ్వండి. ఆయన మాట్లాడాక మీరు నోట్ చేసుకోండి. మీరు ఖండించాలి, మీరు ఖండించాలి. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు కదా. మూర్ఖులు డిబేట్ లో తీసుకొచ్చి Yes. సంస్కారం మూర్ఖులు. ఏమండి మీరు టాపిక్ మీద మాట్లాడండి. మీరు టాపిక్ మీద మాట్లాడండి. ఆయన మ్యూట్ అవుతారు. మీరు సంస్కారాలకు అవసరాలు గురించి మాట్లాడుతున్నారే మెస్ అక్షర సత్యము వినవయ్యా మెస్ అక్షర సత్యము సబ్జెక్ట్ అక్షర సత్య గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు నేను చెప్పేది ఒకసారి అండి. ఆయన మాట్లాడినప్పుడు మీరు మాట్లాడినప్పుడు మేము ఇవ్వాలి కదండి. ప్రశ్న అడుగుతానన్నప్పుడు మేము ఇచ్చాక మీరు మాట్లాడాలి. కాసేపు మీరు వెయిట్ చేయండి. 15 minutes మీరు మాట్లాడారు. పక్కన వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వరా? మీరు కాసేపు ఆగండి. సార్ మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడండి ప్లీజ్. అక్షర సత్యం గారు ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడి అదే కదండి. సమయం కిల్ అవుతుంది. మీరు టాపిక్ లోకి వచ్చేయండి దయచేసి. టాపిక్ లోకి వచ్చేయండి ప్లీజ్. దయచేసి టాపిక్ లోకి రండి సార్. ఇప్పుడు ఒక్కటే నేను చెప్పా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన సీట్లకే అడ్మిషన్ జరుగుతుంది, రేపు పొద్దున కూడా జరుగుతుంది. ఒకవేళ సీట్ రేట్ అంటే ప్రైవేట్ కోటాలో 12 లక్షలు 15 లక్షలు అవుతుందంటే ఈ ఒక్క కాలేజీకి అవదండి, మొత్తం రాష్ట్రంలో ఉన్న కాలేజీలకు అన్నీ అవుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు అవుతుంది. రైట్. రాష్ట్రంలో సుమారు 20